రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతెల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానమైన సమస్య వచ్చే ఎగురు అనే మొత్తం మాడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి మందులు వాడాలి అనే దాని గురించి మన ప్రతి వీడియో కింద చాలా మంది రైతులు మెసేజ్ చేస్తున్నారండి. కాబట్టి ఈరోజు మరి ఈ వీడియో ఉన్నటువంటి ఏదైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో అందులో మనకు మేజర్గా ఈ వచ్చే ఎగురు అనేది మాడిపోవడం కారణం వచ్చేసి తామర పురుగు సమస్య. చాలా వరకు మనకు రైతులు కావచ్చు, కొంతమంది డీలర్ అయినా కానీ ఎర్రల సమస్య అనుకొని చెప్పి మందులు వాడుతూ ఉన్నాం. కానీ వాస్తవానికి ఎర్రల వల్ల రావడం లేదు, అది మనకు తామర పురుగు వల్ల వస్తుంది. కాబట్టి మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి చూసినట్లయితే కొన్ని మందులు వచ్చేసి మనకు జోల్ట్ ఒకటి, పోలీస్ ఒకటి, రోగార్ ఒకటి, అక్టార్ లిక్విడ్ ఒకటి, ఇంప్లిసిటీ ఒకటి, జంపు మరియు ఉమ్మంటో ఓడి అండి. ఏవైతే ఈ చెప్పినటువంటి మందులలో మనం ఏ మందు కంపెనీస్ కలిపి వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. మిరప పంటలో వచ్చే ఎగురు మొత్తం మాడిపోతుందో దానికి కారణం మాత్రం తామర పురుగు. ఈ తామర పురుగును మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది రైతులు సరైన కాంబినేషన్ వాడకపోవడం వల్లనే సమస్య కంట్రోల్ కావడం లేదు, మరింత సమస్య పెరుగుతుంది. కాబట్టి మీకు ఈరోజు ఒక 3 కాంబినేషన్స్లో చెప్తాను. సరైన కాంబినేషన్ అది మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ 100% ఏదైతే మనకు ఈ వచ్చే ఎగురు మొత్తం మాడిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వచ్చే ఎగురు మొత్తం మాడిపోవడం వల్ల చేననే మొత్తం మొద్దుబారిపోవడం, ఎదుగుదల మొత్తం ఆగిపోవడం, తద్వారా నీకు మొక్క అనేది యాక్టివ్గా ఉండకపోవడం వల్ల పూత మొత్తం డ్రాప్ కావడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మీకు చెప్పేటువంటి కాంబినేషన్ మాత్రం జాగ్రత్తగా చెప్పిన కాంబినేషన్ వాడుకోండి. ఫస్ట్ కాంబినేషన్ జోల్ట్ మరియు పోలీస్ అండి. ఇది మనకు గరుడ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటాయి. ఇవి రెండు కూడా జోల్ట్లో వచ్చేసి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇందులో మనకు ఫెనిజాక్యూన్ టెక్నికల్ 10% ఉంటుంది, బైఫెథిన్ వచ్చేసి మనకు 4% అయితే ఉంటుంది. ఇది మనకు ఈసీ రూపంలో అయితే ఉంటుంది. ఈ ఫెనిజాక్యూన్ అనేది మనకు మెజిస్టర్ టెక్నికల్ అని, అంటే మనకు ఎర్రల సమస్య మందు చెప్పుకోవచ్చు, నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు, తెల్లదోమలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు ఏదైతే పోలీస్ అని చెప్పుకున్నామో ఈ పోలీసులో మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పిప్రిల్ టెక్నికల్ 40% ఉంటుంది, అదేవిధంగా ఇమ్డాక్లోపైడ్ మనకు 40% అయితే ఉంటుంది. ఇది మన గ్రానుల్స్ రూపంలో అయితే ఉంటుంది. ఈ పోలీస్ మరియు జోల్ట్ కాంబినేషన్ కనుక మీరు వాడుకున్నట్లయితే ఏదైతే మన ప్రధానమైన సమస్య వచ్చే ఎగురు మొత్తం మాడిపోతుందో దాన్ని మనం కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికైనా ఈ మందులు అందుబాటులో లేకపోతే వేరే కంపెనీ అయినా పర్లేదు, టెక్నికల్ మాత్రం చూసుకోండి. ఇది మనం ఫస్ట్ కాంబినేషన్గా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరికైనా రైతులకు మాత్రం వచ్చే ఎగురు మొత్తం మాడిపోతే మాత్రం ఈ కాంబినేషన్ ఫస్ట్ వాడుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనకు రోగార్ మరియు అక్టార్ లిక్విడ్ అండి. రోగార్ అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. తామర పురుగు అదేవిధంగా మనకు నార పురుగును కంట్రోల్ పెట్టుకోవచ్చు. మరి దీని కాంబినేషన్లో చాలా వరకు ఎక్కువ రైతులు జంపు వాడుతూ ఉన్నారు. జంపు కాకుండా అక్టార్ లిక్విడ్ వాడుకోండి, రిజల్ట్ బ్రహ్మంగా ఉంటుంది. ఈ అక్టారా లిక్విడ్ అదేవిధంగా రోగార్ కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ కాంబినేషన్లో వాడితే చేను కూడా నీట్గా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. చాలా వరకు రైతులు ఈ అక్టారా లిక్విడ్ మరియు రోగార్ కాంబినేషన్లో ఎవరైనా ఇంతకుముందు వాడి ఉంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియండి. ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది. సెకండ్ డోస్గా ఒక 4 నుంచి 5 రోజులు గ్యాప్ తీసుకొని కంపల్సరీ సెకండ్ టైం మీరు ఈ అక్టారా లిక్విడ్ మరియు రోగార్ వాడుకొని తద్వారా నీకు దాదాపు 60-70% వరకు ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగు ఏదైతే ఉందో తామర పురుగు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అప్పటికి మీకు చేను కూడా నీట్గా వస్తుంది, వచ్చే ఎగురు మొత్తం మాడిపోకుండా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరి ఈ థర్డ్ డోస్ మాత్రం చాలా కీలకం. ఇందులో మీకు 2 డోసులు చెప్తాను, ఏది అందుబాటులో ఉంటే తెచ్చి వాడుకోవచ్చు. అందులో మీకు వచ్చేసి ఇంప్లిసిటీ అనేది పారిజాత కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇది మనకు తామర పురుగు అదేవిధంగా కాయదొలిచే పురుగును సమర్థంగా నివారించుకోవచ్చు. ఈ ఇంప్లిసిటీలో మనం కంపల్సరీ వాడుకునే కాంబినేషన్ వచ్చేసి అక్టారా లిక్విడ్ మరియు ఇంప్లిసిటీ అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కాంబినేషన్ అనేది. తద్వారా నీకు దాదాపు 100% ఏదైతే మనకు ఈ తామర పురుగు సమస్యలు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చేను కూడా మీకు మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంప్లిసిటీ కావచ్చు, అక్టారా లిక్విడ్ కావచ్చు, లేదనుకుంటే ఈ మూమెంట్ ఓడి దాంతోపాటు జంప్ కాంబినేషన్ లాస్ట్ కాంబినేషన్గా ఈ 3 డోసులు కనుక మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ప్రధానమైన సమస్యను మాత్రం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా నేను చెప్పిన కాంబినేషన్లో మీరు చూసుకొని, ఎందుకంటే మనకు చాలా మంది రైతులకు నేను చెప్పిన మందులు అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి మీకు ముందస్తుగా ఏ మందు దొరికినా పర్లేదు, ఆ మందుని మీరు తెచ్చుకొని వాడుకొని అందులో మీకు మేజర్గా ఒక 2 డోసులు అక్టార్ లిక్విడ్ వాడాలి. ఒక డోసు అక్టార్ లిక్విడ్ పడ్డ వెంటనే మధ్యలో వేరే డోసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక డోసు అక్టారా లిక్విడ్ అనేది వాడితే మాత్రం కంపల్సరీ మీకు ఈ ట్రిప్స్ మనం కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చేను కూడా మంచి మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా వాడుకోండి. ఏవైతే చెప్పానో ఈ 4 మందులో మీకు ఒక 3 డోసులు చాలా కీలకం. అందులో మీకు మేజర్గా అక్టార్ లిక్విడ్ మాత్రం 2 సార్లు వాడాలి. దాన్ని రైతులు దృష్టిలో పెట్టుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎకరానికి వచ్చేసి ఇది మనం 170 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. మరి దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి అక్టార్ లిక్విడ్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మరి రైతులు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ డోసులో మనం జోల్ట్ పోలీస్ చెప్పుకున్నాం, సెకండ్ డోస్లో రోగార్ అక్టార్ లిక్విడ్ చెప్పుకున్నాం. అయితే మీకు ఫస్ట్ డోస్లో రోగార్ అక్టార్ లిక్విడ్ వాడుకొని
సెకండ్ డోస్లో పోలీస్ మరి జోల్ట్ వాడుకున్న రైతులు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందరికి కూడా అన్ని అందుబాటులో ఉంటావు లేదో కాబట్టి చెప్పినటువంటి ఈ డోస్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ముందు అది వాడుకోవచ్చు. నేను చెప్పినటువంటి సీరియల్ అదే వాడాల్సిన అవసరం లేదు. ఏది దొరుకుతుంది ముందు తెచ్చుకొని వాడుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక 3 డోసులు వాడుకోవాలి. కాబట్టి ఫస్ట్ డోస్లో అక్టార్ లిక్విడ్ రోగర్ వాడుకోండి. సెకండ్ డోస్లో జోల్ట్ పోలీస్ వాడుకున్న రైతులు అయితే థర్డ్ డోస్లో మళ్ళీ మీరు అక్టార్ లిక్విడ్ మరియు ఇంప్లిసిటీ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇకపోతే నేను చెప్పిన విధంగా సీరియల్గా జోల్ట్ పోలీసు అదేవిధంగా అక్టార్ లిక్విడ్ రోగర్ వాడి ఉంటే మాత్రం థర్డ్ డోస్లో మళ్ళీ ఇంప్లిసిటీ మరియు అక్టార్ లిక్విడ్ వాడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు వచ్చేసి మూమెంట్ ఆఫ్ బాడీ అదేవిధంగా జంపు వాడుకోవాల్సిన అయితే ఉంటుంది. ఈ మూమెంట్ ఆఫ్ బాడీ జంపు కాంబినేషన్లో కూడా ఏదైతే మనకు తామర పురుగు వల్ల వస్తుందో ఈ రసం పీల్చే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉన్నటువంటి లేత ఇగురు చిగుర్ల పైన తామర పురుగు అనేది రసాన్ని పీల్చడం వల్ల ఈ వచ్చే ఇగురు మొత్తం మనకు మాడిపోయేటట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఆకు యొక్క వెనుక భాగాన రాగి తడ లెక్క బెల్లం కలర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు రైతులు, నేను కూడా మొన్నటిదా కూడా అనుకున్నాను ఇది మనకు ఎర్రనల్లి వల్ల వస్తుందని చెప్పి, కానీ మనకు అది ఎర్రనల్లి వల్ల రావడం లేదు, తామర పురుగు వల్ల వస్తూ ఉంది. తామర పురుగు లార్వాలు చిన్న చిన్న లార్వాలు అయితే ఏవైతే ఉన్నాయో గీకడం వల్ల రసాన్ని పీల్చడం వల్ల ఆకుల యొక్క వెనుక భాగాన ఉన్నటువంటి రసం అనేది పీల్చడం వల్ల మనకు బ్లాస్ట్ అయినట్టు కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంది. అది మాత్రం మనకు ఎర్రనల్లి కాదండి, తామర పురుగు వల్ల వస్తూ ఉంది. ఈ వీడియోలో చెప్పిన మందులు మాత్రం మీకు నేను చెప్పిన విధంగా మీకు ఏది అందుబాటులో ముందు వాడుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. మరి యూట్యూబ్లో మనకు కొత్తగా వీడియో కింద లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అడుగుతూ ఉంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది. ఇంకా ఎవరైనా హై పాయింట్స్ ఇవ్వకపోతే హై పాయింట్స్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మెయిన్గా ప్రధానంగా అయితే రైతులకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అన్ని సమస్యలను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. మరొక సమస్య మనకు ఈ తామర పురుగు వల్ల కలిగే నష్టం. కాబట్టి తామర పురుగు మాత్రం పర్ఫెక్ట్గా నివారించాలంటే ఈ 3 కాంబినేషన్ చాలా కీలకం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డోసును మాత్రం పర్ఫెక్ట్గా వాడండి. ఎకరానికి ఎంత మోతాదులో వాడి తెలుసుకొని వాడుకుంటే మాత్రం కంపల్సరీ ఉన్నటువంటి సమస్య నివారించుకోవచ్చు. రోగాలు వచ్చేసి ఎకరానికి 200 లీటర్ల వాటికి 500 ml వాడుకోవాలి. అక్టార్ లిక్విడ్ కూడా 200 లీటర్ వాటర్కి అయితేనేమో 500 ml వాడుకోవాలి. ఇక మూమెంట్ ఆఫ్ ఓడి జంపుకి వచ్చేసి ఇది మనకి ఎకరానికి వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఓడి అనేది 250 ml వాడుకోవాలి. ఇది వచ్చేసి మనకు 100 గ్రాముల వరకు వాడుకోవాలి జంప్ అనేది. దాంతోపాటు ఇంప్లిసిటీ మనకు వచ్చేసి 170 ml వాడుకోవాలి. అక్టార్ లిక్విడ్ కూడా మనకు వచ్చేసి 500 ml వరకు వాడుకోవాలి. దాంతోపాటు జోల్ట్ పోలీసు కూడా మనకు వచ్చేసి జోల్ట్ 250 ml వాడుకోవాలి. పోలీసు కూడా మనకు 100 గ్రాములు వాడుకున్నట్లయితే ఉన్నటువంటి ప్రధాన సమస్యలను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా డోసు కూడా పర్ఫెక్ట్ వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సరి మరి ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.